లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయం కావడంతో అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ఆడే టైంలో గాయపడటంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పంత్ ఆ తర్వాత బ్యాటింగ్ మాత్రమే చేయగలిగాడు. దీంతో లార్డ్స్ టెస్ట్ 4వ రోజు ఆటలోనూ పంత్ స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధ్రువ్ జురెల్ వికెట్ల వెనుక మంచి ఆటతీరును కనబరుస్తున్నాడని నెటిజన్లు మాజీలు కొనియాడుతున్నారు. పంత్ కంటే జురెల్ మెరుగ్గా కీపింగ్ చేస్తున్నాడని కొనియాడుతున్నారు. సిరాజ్, ఆకాశ్దీప్, నితీష్ రెడ్డి లాంటి పేసర్ల బౌలింగ్లోనూ జురెల్ వికెట్లకు దగ్గరగా నిలబడి కీపింగ్ చేస్తున్నాడు. బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతున్నప్పటికీ జురెల్ ఏమాత్రం భయపడకుండా వికెట్లకు చేరువుగా నిలబడి కీపింగ్ చేయడాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. 4వ రోజు ఆటలో నితీష్, ఆకాశ్దీప్ వికెట్లు పడగొట్టడానికి జురెల్ సహకరించాడని పేర్కొంటున్నారు. కొంతమంది నెటిజన్లు అయితే తర్వాత టెస్టులో కరుణ్ నాయర్ స్థానంలో ధ్రువ్ జురెల్ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్ల్లో పర్వాలేదనిపించాడు, కానీ భారీ స్కోర్ నమోదు చేయలేకపోయాడు. దీంతో తర్వాత టెస్టులో అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ని ఆడించాలని సూచిస్తున్నారు. పంత్ను 5వ స్థానంలో కేవలం బ్యాటర్గా జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.